తెలంగాణ ప్రజలకు నమస్కారం. ముఖ్యంగా గత వారం రోజుల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని వేలం వేయబోతుంది ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. దీన్ని చేయడానికి వీల్లేదని చెప్పేసి అనేక పర్యావరణవేత్తలకి మొదలుపెట్టి చాలామంది దీని మీద వాళ్ళ వాణి వినిపిస్తున్నారు. ఇంక్లూడింగ్ సినీ యాక్టర్లకి మొదలుపెట్టి టీవీ యాంకర్లు, వివిధ సంస్థలు, జాతీయ స్థాయి ఉద్యమంగా ఈరోజు మారింది. అయినా కానీ ఇప్పటికి కూడా మరి వీళ్ళు దీనికి వెనుక తగ్గాలనే ఆలోచన రాకుండా నిసిగ్గుగా ఒక ఎట్లా అంటే ఇక వాళ్ళని ఏమని చెప్పానో నాకు అర్థమవుతలేదు. ఒక ఎంపీ ఏం మాట్లాడుతుండేనండి, ఓకేనా, జింకలు లేవన్నారు కదా, ఇగో ఇది యూనివర్సిటీ టీం కూడా దీన్ని రెస్క్యూ చేశారు. ఎన్ని సభలో అసత్యాలు ప్రచారం తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి ఎంత ఇది ఒక విట్నెస్. ఇది చూసింది కదా, జింక బాధాప్త అది దానికి దెబ్బలు తాకినాయి, అది సీరియస్గా ఉన్నారు, పంపినారు, మాట్లాడి పాత వీడియో అనేవి. మళ్ళీ ఇటువంటి ఆనిముత్యాలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు ముందు పెట్టి మాట్లాడిస్తుంది, అవగాహన లేకుండా, వాస్తవాలకు దూరంగా. ఎప్పుడైనా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రాహుల్ గాంధీ గారు 2 రోజులు దీక్ష చేసినారు, అందులో జింకలు ఉన్నాయో లేవో, నెమళ్ళు ఉన్నాయో లేవో, ఇంకా ఇతర వన్యప్రాణులు ఉన్నాయో లేవో రాహుల్ గాంధీని అడిగితే చెప్తారు. నువ్వు పోయి రాహుల్ గాంధీని పోయి అడుగు, ఆయన నీకు చెప్తాడు. అయితే ఈరోజు బాధాప్త పక్కన కూర్చొని ఒక కామెడీ పీస్ లెక్క ఆయన మాట్లాడే పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఇటువంటి ఆనిముత్యాలతో కొంచెం దూరం పెట్టి మీరు మాట్లాడిస్తే బాగుంటుంది. అర్థమైందా? ఈరోజు ఒక ఉద్యమాన్ని మీరు గౌరవించి మేము చేసింది తప్పు అనేది మీరు తెలుసుకోవాలి. ఈరోజు మూసి సుందరీకరణ అని చెప్పి ఈ సిపాయినే మళ్ళీ ముందు పెట్టి అక్కడ కూడా తిప్పారు. అంటే ఈయన నికాసైన కాంగ్రెస్ ఏం కాదు, బాజాప్తా రాహుల్ గాంధీని తిట్టినటువంటి వ్యక్తి. రాహుల్ గాంధీని బాజాప్తా తిట్టినటువంటి వ్యక్తిని ఈరోజు వివిధ పార్టీలలో పోయి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక మళ్ళీ ఈయన కూడా ఆయనతో వచ్చి, అంటే ఈయన కంటే ముందో తర్వాత అటు ఇటు వచ్చిండు, మొత్తానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఈరోజు గద మోసే పని మీదనే ఈయన ఉన్నాడు. లాబింగ్లు చేసుకుంటా, అవి ఇవి చేసుకుంటా, సాడీలు చెప్పుకుంటా ఉన్నాడు. ఈయనకున్న తెలివి ఇది. ఈరోజు ఇది రేపంచెల్లి విద్యార్థులు మీరు ఈ వీడియో 2 కూడా వినిపిస్తే కరెక్ట్గా అర్థమవుతుంది. ఇగో సిగ్గుండాలి కొంచెం అన్న. రెస్క్యూ చేశారు. ఎన్ని సభలో అసత్యాలు ప్రచారం ఇది పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మీరు చేస్తున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. సుప్రీంకోర్టులో ఇంకా జడ్జిమెంట్ రాకముందే మీరు ఈరోజు జాతీయ స్థాయిలో వస్తున్నట్టు నిరసనలు, జాతీయ స్థాయిలో వీళ్ళు వద్దంటున్న దాన్ని, జాతీయ స్థాయిలో ఈ భూమి వేలాన్ని వెంటనే నిలిపివేయాలన్న దాన్ని, లేకుండా మీరు ఏమేమి చేయాలనుకుంటారు అవన్నీ వెంటనే ఆపేయాలని చెప్పేసి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు దానికే దక్కాలని చెప్పేసి ఈరోజు మీరు దీనిపైన మీరు వెనక్కి తగ్గి దాని భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకే ఉండేలాగా మీరు చర్యలు చేపట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.